జగన్ గారు బాగా పరిపాలిస్తాడని ఆశపడ్డాం కానండి, అంతా ఫెయిలేనండి. ఒక రకంగా కాదు, రాష్ట్రంలో ఒక రోడ్డుకి ఒక గొయ్యి పూడ్చలేదు. అది తీసి అక్కడ పెట్టండి. మాకు ఇప్పుడు ఈ బళ్ళు ఉన్నాయంటే పోలీసులు వచ్చి ఫోటో కొట్టేస్తున్నారు. 10,000 ఇస్తున్నాడు, 20,000 ఫోటోలు కొడుతున్నారు. మాకేంటి ఉపయోగం? ఏమండి, మేము ఎక్కడ మీద బతికోవడం, వాళ్ళు వచ్చి ఫోటోలు కొడతారు, వెళ్ళిపోతారు. కనీసం చెప్పను కూడా చెప్పరు ఫోటో కొట్టేప్పుడు. మాకు అవసరం అది కాదండి. ధాన్యం అండి, కాటా వేస్తే 6 నెలలకు వచ్చినాయండి డబ్బులు. ధాన్యంకి దీనికి ఎఫ్సీకి తోలితే 6 నెలలకి ఇచ్చారు డబ్బులు. మరి ఇది ఏంటండి? రైతు తినేది ఏంటండి? బతకలేకపోతున్నాం. జగన్ గవర్నమెంట్లో అంతా దోపిడీ అయిపోయింది కానీ ఇంకోటి లేదు. నేను ప్లారీ వాడు కట్టించుకోవాలని ఇసుకెళ్తే వేలు చెబుతున్నారండి. కనీసం ఒక ట్రాక్టర్ కొనలేకపోయా ప్లారీ వాడు కట్టిస్తానికి. ఎట్టాగే ఉండి మరి ఏం చెబుతామండి? అది ఇట్లా పరిపాలిస్తుంటే ఓట్లు ఎవరు వేయరండి. వేసి మన నెత్తిని కుంపట పెట్టుకున్నట్టేను. మనం ఓట్లు వేసి మన నెత్తిని కుంపట పెట్టుకున్నట్టే. అందుకని నేను ప్రోత్సహించనండి జగన్ గవర్నమెంట్ని. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండండి. ఏ మాటగా మాట లంచగొండి అనేది ఎక్కడ లేదు. కరెక్ట్గా చేశాడు చంద్రబాబు. నేను వైసీపీ క్యాండిడేట్ని. అయినా కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలిస్తాడనుకుంటే మాకు మా కళ్ళు కాదు, ఆయన కళ్ళు నెత్తి వచ్చిన పరిపాలన చేస్తున్నాడు. ఎట్లా అంటే పేదవాళ్ళకి 5 వస్తాయన్నాడు. మా పిల్లల 3 బీటెక్లు చదివారండి, ఒక్కడికి ఉద్యోగం లేదు. 10,000కి 5,000కి ఇక్కడ విజయవాడలో చేస్తున్నారు. మరి ఆయన ఉండగా చదువుకున్న వాళ్ళందరికీ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇచ్చాడు. కావాల్సిన సదుపాయాలన్నీ చేశాడు ప్రజలకి. ఆయన ఏంటంటే కాకపోతే ఒకటి రైతులు మాత్రం దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో దెబ్బతిన్నాడు. కానీ ఈసారి అట్లా చేసడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈయన అంతకంటే పచ్చి మోసం చేసాడు. రైతులు మోసం చేశాడు. ఇప్పుడు మాకు ఉన్నాయండి పంటలో పోయినాయి ₹7 ఇంతవరకు. ఎమిరేషన్కి వస్తుంటే మొత్తం పోవాలంటున్నారు రాసేవాళ్ళు. మొత్తం పోతేనే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. ఏంటండి మరి మొత్తం పోతాయా? పోవు కదా. ఇప్పుడు మనిషిని చచ్చిపోతాం, మనిషి ప్రాణం పోతుంది. కానీ చచ్చిపోయినప్పుడు శరీరం కూడా వెళ్తుంది కదా, ప్రాణం అంట. అట్లాగే మొత్తం పోతేనే రాస్తామంటున్నారు. అట్లాంటి యాక్షన్లు పెడుతున్నాయండి. ₹1 ఇస్తున్నాడు, ₹10 గుంజేస్తున్నాడండి మా దగ్గర జగన్ రెడ్డి గారు. బాగా తండ్రిలా ఏ మాటగా మాట రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఏ క్లాస్గా చేశాడు. పేదవాడికి ఉండవాడికి అందరికీ ఉపయోగపడ్డాడు. కానీ ఈయన మాత్రం దొంగలు దోపిడేనండి.